హలో! నమస్తే అండి. చిన్న వయసులో అందరిలాగే స్కూల్‌కెళ్ళే డేస్‌లో ఏంటంటే, ఈయన స్వామి వివేకానందుల వారి మాటలు ఒకానొక టైంలో నా మీద చాలా ఇంపాక్ట్ ఉన్నాయండి. అదేంటంటే, టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఎ డే. అదర్‌వైజ్ యూ మే మిస్ మీటింగ్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని ఒక కొటేషన్ ఫామ్‌లో ఎక్కడో చదివానండి. అయితే ఆ మాటల యొక్క ఇన్ డెప్త్ మీనింగ్ ఏంటన్నది నాకు సమాధానం దొరకలేదండి. ఎప్పుడైతే ఈ సుషుమ్న క్రియ, యోగా, మెడిటేషన్ దీక్ష అనేది ఈవిడ అమ్మగారి చేతుల మీదుగా తీసుకుని చేయడం మొదలుపెట్టిన అతి తక్కువ టైంలో ఏంటంటే, అందరిలాగే హెల్త్ పరంగా అన్ని రకాల బెనిఫిట్స్ పొందగలిగానండి. అయితే ఒక టైంలో ఈవిడ అమ్మగారు తమ యొక్క డిసైపుల్స్‌తో ఒకానొక ఈవెంట్‌లో చెప్తాం జరిగిందండి. గురువుస్ ఎప్పుడూ కూడా తమ శిష్యుల్ని రామాయణం, మహాభారతం, భగవద్గీత అంటే పురాణాల గురించి ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లోర్ చేయమని ప్రెషర్ మట్టుకు పెట్టరు. కాకపోతే ఏంటంటే, గురువుస్ ఏంటంటే ఎప్పుడూ కూడా తమ శిష్యులు తమను తాము సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఇంకా బెటర్ పర్సన్ కింద ఎవాల్వ్ అవ్వాలని కోరుకుంటారని వినటం జరిగిందండి ఈవిడ అమ్మగారు చెప్పడం. అయితే మనిషి పుట్టిన తర్వాత ఇది పెద్ద విఐపి పర్సన్ అనో, లేకపోతే పెద్ద వ్యాపారవేత్తననో, లేకపోతే ఒక జాబ్ కోసం ఒక పెద్ద కంపెనీ వెనకాలనో, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్‌లో పరుగులు తీస్తాం అనేది కామన్ కదండి. అయితే డే మొత్తంలో ఒక 5 మినిట్స్ మన కోసం మనం కేటాయించుకోవడంలో తప్పేమున్నదని ఈవిడ అమ్మగారు చెప్పినప్పుడు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది నేను సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన చాలా తక్కువ టైంలోనే నేను ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ మొత్తంలో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరి మీద ఎలా రెస్పాండ్ అయ్యానో, ఎలా రియాక్ట్ అయ్యానో అని నేను అనలైజ్ చేసుకోవడం అనేది మొదలుపెట్టానండి. అది కాకుండా ఒకానొక టైంలో స్వామి వివేకానందుల వారు చెప్పిన మాటలోను, ఈవిడ అమ్మగారు చెప్పిన మాటలు 2 ఒకటే అని రిలేట్ చేసుకోగలిగానండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోకి ఇంతేనండి. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.